me start. So, core HR lo, what is the first question? What is the employee hire rule requirement from? What setups or configurations you did? సో బేసిక్గా ఈ క్వశ్చన్ ఏంటి అంటే యాక్చువల్ దిస్ ఇస్ నాట్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, కొంచెం ట్విస్టింగ్గా ఉంది. వాట్ ఈజ్ ఎంప్లాయీ హైర్ రూల్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ అంటే బేసిక్గా కోర్ హెచ్ఆర్ మాడ్యూల్లో మనకి ఎంప్లాయీ హైరింగ్ జరుగుతుంది, అవునా? ఎంప్లాయ్మెంట్ హైరింగ్ జరగాలి అంటే మనకి ఏ ఏ ప్రీరిక్విసైట్ సిస్టంలో ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అది ఉండాలి. అంటే ఎంటర్ప్రైజ్, లీగల్ ఎంటిటీ, బిజినెస్ యూనిట్, డిపార్ట్మెంట్, ఇవన్నీ కాన్ఫిగర్ చేసి ఉండాలి. దెన్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ మోడల్ డిఫైన్ చేసి ఉండాలి. 2 tier 3 tier ఎంప్లాయ్మెంట్ మోడల్. అండ్ దెన్ అలాగే వర్కర్ టైప్స్ డిఫైన్ చేసి ఉండాలి. పర్సన్ టైప్స్ మనం ఒకవేళ యూస్ చేస్తే, యాక్షన్స్ అండ్ యాక్షన్ రీజన్స్ రిలేటెడ్ టు ద ట్రాన్సాక్షన్స్ మనం వాడితే అవి డిఫైన్ చేసి ఉండాలి. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీ హైర్ రూల్ రిక్వైర్మెంట్ అనేది ఏంటి అంటే, మనం ఒకవేళ ఒక ఎంప్లాయీని హైర్ చేయాలి సిస్టంలో అంటే వాట్ ఆర్ ద ప్రీరిక్విజిట్ సెటప్స్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్ యూ హ్యావ్ టు డూ. ఇది మన ఎగ్జాక్ట్ క్వశ్చన్. మన క్లారిటీ రావాలి అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ తోటి మనకు క్లారిటీ రాదు. అసలు ఇది మనం ఎప్పుడు వినకపోవచ్చు. ఎంప్లాయీ హైర్ రూల్ ఏంటి అనుకోవచ్చు మీరు. కాకపోతే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మనం అసలు ఎంప్లాయీని హైర్ చేయాలి అంటే సిస్టంలో వాట్ ఆర్ ద ప్రీరిక్విజిట్ సెటప్స్ ఆర్ ద కాన్ఫిగరేషన్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉండాలి, వర్క్ స్ట్రక్చర్స్ ఉండాలి, లైక్ జాబ్స్, లొకేషన్, గ్రేడ్స్, డిపార్ట్మెంట్, పొజిషన్స్. అండ్ అలాగే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఎంటర్ప్రైజ్, లీగల్ ఎంటిటీ, బిజినెస్ యూనిట్, డిపార్ట్మెంట్స్ అండ్ అదర్ టాపిక్స్ లైక్ వర్కర్ టైప్స్ ఆర్ యాక్షన్ రీజన్స్, ఇవి డిఫైన్ చేసి ఉంటే వీ కెన్ ఏబుల్ టు హైర్ ద ఎంప్లాయీ ఇన్ దట్ పర్టికులర్ డేటా. సో మన ఆన్సర్ వచ్చి వీ హ్యావ్ టు కాన్ఫిగర్ దీస్ ఆల్ ప్రీరిక్విజిట్స్ ఇన్ ఆర్డర్ టు హైర్ అన్ ఎంప్లాయీ ఇన్ ద సిస్టమ్. And when we go for the project implementation, as part of our core HR module configuration, we will configure all these prerequisite setups. అది మన ఆన్సర్ దీనికి.